ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రత్నచోడి వెరైటీని మనం ఈ భాగంలో పండించడం జరిగింది. రత్నచోడి వెరైటీ ఇంతకుముందు కారులో మనం చికోలా కోయిలా పండించడం జరిగింది. ఇప్పుడు రత్నచోడిని వేయటం జరిగింది. చూడండి, ఎటువంటి ఎరువులు వేయకుండా అంతకుముందుకు దీంట్లో మనము ఘనజీవామృతము వేసి దుక్కిలో దున్నించడం జరిగింది. అంతకుముందుకు దీంట్లో వేరుశనగ వేసి మనము దొరికిన కాడికి తీసుకోవడం జరిగింది. మిగతాది మనము భూమిలో వేసి దుక్కించడం జరిగింది. అంటే భూమిలో వేసేందుకు దుక్కించారు అని అనవచ్చు కొందరు, మీకు పైసలు ఎక్కువైనాయని అని కూడా విధంగా వీరు కూడా అనవచ్చు. కానీ అది ఏంటిదంటే నత్రజని ఫార్మేషన్ అనేది జరుగుతుంది, అంటే పంట మార్పిడి అనేది జరుగుతుంది. దాని విధంగా మనము దొరికిన కాడికి మనం తీసుకోవడం జరిగింది. మిగతాది భూమిలోనే ఉంచేది. సో దానిలో భాగంగా మనం గమనించవచ్చు, అక్కడక్కడ కూడా మనం ఇందులో కూడా వరాల వంటి వేరుశనగ అనేది మూలవడం జరిగింది. సో ఇందులో ఇది పూర్తిగా సహజంగా మనం పండించడం జరుగుతుంది. చూడండి, సో కలుపు ఉంటుంది ఉన్నా కూడా మనము దీన్ని ఏం చేయము ప్రకృతి వ్యవసాయంలో. సో నేను నార్మల్ నరి ఎక్కువ అయితే తీయించడం జరుగుతుంది, కానీ నార్మల్గానైతే తీయించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. సార్ వచ్చిన కాడికి తీసుకుంటాను నేను. సో రత్నచోడి వెరైటీ ఇది, రత్నచోడి వెరైటీ ఇది నేను 4వసారి పండించడము ఇప్పటివరకు ఈ 7 సంవత్సరాలలో. ఈ ఒక్క పంటనే, ఈ ఒక్క దేశీయ వరి విత్తనమే ఇప్పటివరకు అత్యధికంగా నేను పండించడం జరిగింది. దీని తర్వాత నవారా పండించడం జరిగింది. చూడండి, జై హింద్, జై విజయరామ్, జై సుభాష్ పాలేకర్, జై గోమాత. టమాటా మొక్కలకు ఈ విధంగా పెరిగిన టమాటా మొక్కలకు స్ట్రైకింగ్ వేయడం జరుగుతుంది. తాళ్ళు కట్టి మనం హైట్ పెంచే విధంగా కట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మనం చూస్తున్నాం 7 రకాల అరటి వెరైటీలు, వివిధ రకాల పండ్ల వెరైటీలు పెట్టుకోవడం జరిగింది. ఈ వరుసలో 2 రకాల మూనగ రకాలు పెట్టుకోవడం జరిగింది. బొప్పాయి కూడా మనము చూసినట్టయితే ఒక 2 రకాలు పెట్టుకోవడం జరిగింది. తైవాన్ బొప్పాయి అండ్ నాటు వెరైటీ పెట్టుకోవడం జరిగింది. స్టేకింగ్ పనులు జరుగుతున్నవి. ఈ విధంగా కుక్కలు ఈ విధంగా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. కుక్కలు కూడా చూస్తున్నారు కదా, కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. కుక్కలు రాకుండా ఉండటానికి మనం ఈ గ్రీన్ షేడ్ నెట్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా కట్టాలు ఉంటాయి. ఇట్లా మేము మా 5 లేయర్ ఫార్మింగ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు టమాటా చెట్ల కోసం ట్రెల్లీస్ కోసం కర్రలు పాతించుకోవడం జరిగింది. 5 లేయర్ ఫార్మింగ్లో ఇట్లా అది పార్చుకోవడం వలన మల్చింగ్గా ఉపయోగపడుతుంది. మరి ప్లస్ కలుపు నివారణకు కూడా ఉపయోగపడుతుంది మనకు. ఇటు సైడ్ మేము టమాటా నారు పెట్టుకోవడం జరిగింది. అది మిర్చి నారు. ఇటు సైడ్ టమాటా నారు పెట్టుకోవడం జరిగింది. టమాటా కూడా చాలా ఏపుగా పెరిగింది. నాటు బొప్పాయి నారు పెంచుకోవడం జరిగింది. నాటుకోగా మిగిలింది ఇది. ఈ విధంగా టమాటా నారు మొత్తం మేము ఇందులో 17 రకాల అరటి మొక్కలు, ఇట్లా చూస్తున్న దాంట్లో మొత్తం 17 రకాల అరటి మొక్కలు పెట్టుకోవడం జరిగింది. మునుగలో 2 రకాలు, వివిధ రకాల పండ్ల చెట్లు కూడా పెట్టుకోవడం జరిగింది. అరటి టమాటా చూడండి చాలా బాగా వచ్చింది. చాలా ఎక్కువగా పెరిగారు టమాటా నేచురల్ ఫార్మింగ్లో. దీనిలో ఇంతకుముందుకు మేము 2 ట్రక్కుల ఘనజీవామృతం ఇవ్వడం జరిగింది. అంతకుముందు పంటలో వేరుశనగని వేసి దుక్కియడం జరిగింది. దీనివలన చాలా బలం ఉంది. చూడండి అరటి ఎంత ఈపుగా పెరిగాదో. ఇవి పిలకలు తీసుకొచ్చుకొని నాటుకోవడం జరిగిందండి. వీటిని మేము
జస్ట్ గడ్డలు తెచ్చుకొని నాటుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చాయి నా అరటి మొక్కలు. సో ఇవి మొక్కలు వివిధ రకాల పండ్ల మొక్కలు మేము టెర్రస్ గార్డెన్ నుంచి తెచ్చుకోవడం జరిగింది. మల్చింగ్గా ఈ విధంగా మేము కోకోపీట్ని వాడటం జరుగుతుంది. ఇప్పుడైతే డ్రిప్ వేసుకోవడం జరిగింది, కానీ రేపు నేను అది రెయిన్ డ్రిప్ పర్చేస్ చేశాను. ఈ వీక్లో నెక్స్ట్ వీక్లో రావచ్చు అది. సో అది నెక్స్ట్ వీక్లో ఏర్పాటు చేసుకుంటాను. జై ఎస్పీకే, జై విజయరామ్, జై గోమాత. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా 5 లేయర్ ఫార్మింగ్లో కలుపు నివారణ కోసం ఈ విధంగా మేము కోకోపీట్ని యూస్ చేయటం జరిగింది. కోకోపీట్లో వేస్టేజ్ ఉంటుంది కదా సార్, దాన్ని ఆ విధంగా యూస్ చేయటం జరిగింది. ఈ విధంగా మేము ప్రతి బెడ్ మీద పరుచుకోవడం జరిగింది. మాకు ఇది ఒక కట్ట వచ్చేసి 200 రూపీస్ పడింది లోకల్లో. సో ఈ విధంగా మేము పరుచుకోవడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది కట్ట వచ్చేసి ఉంటుంది.